లో భాగంగానే ఒక బాధ్యత గల కుటుంబానికి సంబంధించి బాధ్యత గల వ్యక్తిగా తల్లిదండ్రులుగా ఘనంగా వివాహం జరిపించడం జరిగింది. ఆ క్రమంలో మన బాధ్యత తల్లిదండ్రులుగా బాధ్యత కుమారుడికి పెళ్లి చేస్తే చక్కగా ఉంటాడు, అందరం బాగుంటాం అని అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా భావించేది. ఈ క్రమంలో నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయటం, ఘనంగా జరిపించడం, దానికి అందరిని కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు రావచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? ఈ రోజు వరకైనా సరే, ఎప్పటి వరకైనా సరే కలిసి ఉండాలనే కోరుకుంటారు తప్ప ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా తల్లిదండ్రులు చేయరని నేనైతే నమ్ముతాను. అదేవిధంగా మేము భావించాం. వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడానికే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా అదేవిధంగా చేసాం. ఈ క్రమంలో వారి మనస్పర్ధలు, వారి మధ్య పొరపచ్చాలు పెరగటం, తద్వారా రాజీవ్ 8/2/2026 8వ తారీఖు 6వ నెల 2026 డైవర్షన్ పిటిషన్ అంటే విడాకుల కోసం ఆయన 8/6వ నెల, దయచేసి మీడియా మిత్రులు దీన్ని గమనించమని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి అందరూ కూడా తెలియజెప్పమని చెప్పేసి మాత్రం భావిస్తాం, కోరుతాం. 8వ నెల 6వ నెల 8వ తారీఖున డైవర్షన్ పిటిషన్ రాజీవ్ ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఈ దరిమిల ఇరవై 24వ తారీఖు 7వ నెల 2026 మా కుటుంబం మీద మేఘన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకసారి మీరు దీన్ని గమనించమని చెప్పేసి మాత్రమే కోరుతా ఉన్నాను. అయినా సరే రాజీవ్ నా కుమారుడు, మేఘన నా కూతురుతో సమానం. ఎందుకంటే ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. ఎక్కడా ఏ పొరపచ్చాలు మా మధ్య అయితే ఎక్కడా లేవు. రాజీవ్ మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపచ్చాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉంటే ఉండవచ్చు. మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన విభేదాలకి ఆ తర్వాత రాజీవ్ డైవర్షన్ పిటిషన్ ఇవ్వటం, ఆ తర్వాత మా మీద కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే